సో మూవీ లవర్స్ కి అమేజింగ్ బొనాన్జా బ్యాక్ టు బ్యాక్ మూవీస్. వార్ 2 ముందర రిలీజ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్ గా వార్ 2 రివ్యూ ముందర వచ్చేస్తుంది. నెక్స్ట్ కూలీ. సో బాలీవుడ్ లో జూనియర్ జెండా పాతుతాడా లేదా తన పర్ఫార్మెన్స్ తోని ఈ సినిమా తర్వాత తెలిసిపోతుంది. వార్ 1 ఇప్పుడే చూశాను, మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవడానికి మెమరీ. సో టైగర్ ష్రాఫ్ రోల్ ని జూనియర్ సేమ్ వార్ 1 లా చేస్తాడా, బెటర్ చేస్తాడా, డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది, ఇదంతా చాలా క్యూరియస్. యాజ్ ఆల్వేస్ గైస్, బిగ్గెస్ట్ డిస్క్లైమర్, నాకు సినిమా నచ్చింది కాబట్టి సినిమా హిట్, నాకు నచ్చలేదు కాబట్టి సినిమా ఫ్లాప్ అని కాదు. నాకు ఎలా అనిపించిందో అలాగా ఎలాంటి పుల్స్ ప్రెషర్స్ లేకుండా వీడియో రివ్యూ అయితే ఇచ్చేస్తాను. సో లెట్స్ గో టు వార్ 2. ఓకే, ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. సో ప్రైమరీ డైలాగ్ ఏంటంటే, డెత్ బిఫోర్ డిసానర్, సర్వీస్ బిఫోర్ సెల్ఫ్, ఇండియా ఫస్ట్, జై హింద్. ఆ డైలాగ్స్ అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ప్లాట్ ఎలా స్టార్ట్ అయింది, సెకండ్ హాఫ్ బట్టి మొత్తం రివ్యూ అయితే చెప్తాను. సో ఉండబట్టలేక ఈ మొక్క మాత్రం ఇస్తున్నా ప్రస్తుతం ఇంటర్వెల్. ఓకే, సినిమా అయిపోయాక మొత్తం రివ్యూ వెంటనే ఇక్కడి నుంచే. ఓకే గాయ్స్, సినిమా అయితే ఇప్పుడే అయిపోయింది. అందరికీ టిప్ ఏంటంటే, లాస్ట్ లోని పేర్లు వస్తాయి కదా, పేర్లు వచ్చాక లేచి వెళ్ళిపోకండి. ఆ తర్వాత ఒక 5 నుంచి 8 నిమిషాలు సినిమా ఉంది. సో సినిమా గురించి మాట్లాడాలంటే, అసలు హృతిక్ రోషన్ ఎంట్రీ అయితే సూపర్ గా ఉంది. వుల్ఫ్ సీన్ చాలా చాలా నచ్చింది. అలానే తారక్ ఎంట్రీ సీన్ రిలేటివ్ గా నాకు వుల్ఫ్ సీన్ హృతిక్ రోషన్ ది ఎంట్రీ నచ్చింది. సో ట్విట్టర్ లో నేను సైమల్టేనియస్ గా రివ్యూస్ చూస్తుంటే ఏవేవో ఉన్నాయి, కాకపోతే నా రివ్యూ జెన్యున్ రివ్యూ కాబట్టి నాకు ఎలా అనిపించిందో మళ్ళీ డిస్క్లైమర్ గైస్, నాకు ఎలా అనిపించిందో నేను సినిమా ఎలా విధంగా చెప్తున్నా. ఇది ఫ్యాన్స్ కి నచ్చొచ్చు, నచ్చపోవచ్చు, వేరొకరికి నచ్చపోవచ్చు, బట్ నాకు ఒక నెగిటివ్ కామెంట్ పెట్టడం వల్ల ఏమీ తేడా రాదు. సో సినిమా అయితే అసలు ఫస్ట్ గూస్ బంప్స్ టేక్ ఆఫ్ లా అనిపించింది. చూడగానే మిషన్ ఇంపాసిబుల్ ఈ మధ్యనే చూసాం కదా టామ్ క్రూజ్ ది, ఆ లెవెల్లో టేక్ ఆఫ్ అయితే స్టార్ట్ అయింది. ఒక్కసారి ఆ టేక్ ఆఫ్ స్టార్ట్ అయిపోయాక ఆ తర్వాత కొంచెం అలా పేల్ డౌన్ అయింది. ఆ తర్వాత చూసేసరికి రెగ్యులర్ స్పై థ్రిల్లర్ మూవీలా అనిపించింది. ఆ తర్వాత సో ఫస్ట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంచెం ఫ్లాట్ లాగా అయిపోయింది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ బాగుంది అని అనిపించింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సీన్ కంటే నాకు హృతిక్ రోషన్ ఇంట్రొడక్షన్ సీనే బెటర్ గా నచ్చింది. తర్వాత పాజిటివ్స్ గురించి మాట్లాడితే, హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆసమ్. అసలు హృతిక్ రోషన్ స్టోల్ ద షో. అన్ని విధాలా కూడా హృతిక్ రోషన్ వాజ్ అమేజింగ్. జూనియర్ ఎన్టీఆర్ ఆయన పర్ఫార్మెన్స్ వాజ్ రియలీ గుడ్. కానీ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇద్దరు స్క్రీన్ మీద ఉన్నారు కాబట్టి, క్లాష్ ఆఫ్ ద టైటన్స్ కాబట్టి, ఇద్దరులో ఎవరు పర్ఫార్మెన్స్ బాగుంది అని అంటే ఆబ్వియస్ గా నాకు హృతిక్ రోషన్ పర్ఫార్మెన్సే ఇట్ స్టూడ్ అబౌవ్ జూనియర్ ఎన్టీఆర్. అంటే జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ బాగాలేదని కదా, ఆయనది కూడా అమేజింగ్ ఉంది. కాకపోతే ఇద్దరు స్క్రీన్ మీద ఉన్నారు కాబట్టి, ఇద్దరితో కంపారిజన్ వస్తుంది కాబట్టి డెఫినెట్ గా హృతిక్ రోషన్ స్టోల్ ద షో. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి మీకు చెప్పాను. ఇంటర్వెల్ బ్యాంగ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్, బట్ ఈజ్ ఇట్ రియలీ మైండ్ బ్లోయింగ్ అంటే కాదు అని నేను చెప్తాను. ఆ తర్వాత సాంగ్, హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ సాంగ్ వార్ 1 లో టైగర్ ష్రాఫ్ అండ్ హృతిక్ రోషన్ సాంగ్ బోలో శివశంకర్ ఉంది కదా. సో వార్ 1 లో ఇద్దరు డూవో సాంగ్ వాజ్ బెటర్ దెన్ వార్ 2 లో డూవో సాంగ్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, హృతిక్ రోషన్ అమేజింగ్ డాన్సర్, తారక్ ఈజ్ అన్ అమేజింగ్ డాన్సర్. ఇద్దరు పర్ఫార్మెన్స్ అంటే ఇద్దరు కలిసి స్క్రీన్ మీద ఉండడం చాలా సూపర్. కానీ బోలో శివశంకర్ ఆ ఫస్ట్ వార్ లో సాంగ్ వాజ్ బెటర్ ఇన్ కంపారిజన్. నేను రెండు వార్ కాబట్టి చెప్తున్నా. సో తర్వాత CGI వెరీ బ్యాడ్. VFX ఏమో ట్రైన్ సీన్ కానీ హెలికాప్టర్ సీన్ కానీ కొంచెం తగ్గింది అని అనిపించింది. నాట్ ఆన్ మార్క్, అంటే ఎక్స్పెక్టెడ్ మచ్ బెటర్. మళ్ళీ చెప్తున్నా, స్టార్టింగ్ లో అసలు మిషన్ ఇంపాసిబుల్ లెవెల్లో ఉంటుందా అని అనుకున్నది ఫెయిల్ అయింది. సో ఫస్ట్ హాఫ్ డీసెంట్, అంటే ఐ వుడెంట్ సే ఇట్స్ ఆసమ్ అమేజింగ్ అని నేను చెప్పను. ఫస్ట్ హాఫ్ వాజ్ డీసెంట్, సెకండ్ హాఫ్ కుడ్ బి బెటర్ ఆల్సో. సో ఓవరాల్ గా అమేజింగ్ ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయంటే నిజంగా లేవు, నాకైతే కనిపించలేదు. ఆ తర్వాత
మళ్ళీ ఎన్ని ఫ్యాన్ల నుంచి ఎన్ని కామెంట్లు ఫేస్ చేయాలో కానీ సో సినిమా వాజ్ ద సెకండ్ హాఫ్ వాజ్ ఆల్సో ఫ్లాట్ అని అనిపించింది. అందులో కొన్ని ఒక ఐస్ కేవ్స్ మెయిన్ గా నాకు సినిమాలో నచ్చింది ఏంటంటే ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ కి వరల్డ్ ట్రావెలర్ గా ఉన్న నాకు ఆ సీన్స్ అయితే నచ్చాయి. అంటే సడన్ గా చూసేసరికి స్పెయిన్ చూపిస్తారు, సడన్ గా చూస్తారు ఆమ్స్టర్డామ్, లేకపోతే ఇంకేదో ప్లేస్ అలాగా అవి నచ్చాయి. ఆ సీన్స్ అన్ని నచ్చాయి. కాకపోతే మళ్ళీ CGI కొంచెం వీక్ ఉంది. ఆ తర్వాత VFX కూడా వీక్ ఉంది. ఓవరాల్ గా సినిమా నేను ఎక్స్పెక్ట్ చేసి ఏదో లెవెల్కి వెళ్తాది అన్నట్టుగా నాకు పర్సనల్గా అనిపించలేదు. సో సినిమా ఓవరాల్గా ఫ్లాట్ అనిపించింది. ఏమైనా అమేజింగ్ సీన్స్ ఉన్నాయా అంటే డెఫినెట్గా ఇద్దరు స్క్రీన్ మీద ఉన్నప్పుడు తారక్ మళ్ళీ పర్ఫార్మెన్స్ అమేజింగ్, కానీ కొన్నిసార్లు స్టేచర్ కూడా బాగుండాలి, అంటే రోబస్ట్గా కనబడాలి అలాగా అని. సో వార్ 1లో ఏంటంటే టైగర్ ష్రాఫ్ వాజ్ అ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ రితిక్ రోషన్. వార్ 2లో అలాగా అంటే ఆ లెవెల్లో మ్యాచ్ అయిందో లేదో నాకు అర్థం కాలేదు. సో ఓవరాల్గా సినిమా అయితే 2 నిమిషాలు చూస్తున్నా. సో మ్యూజిక్ గురించి వస్తే మ్యూజిక్ కూడా ఫ్లాట్ ఉంది. అంటే అవుట్ స్టాండింగ్ నెంబర్స్ ఏవి లేవు. మళ్ళీ చెప్తున్నా, వార్ 1లో బోలో శివశంకరస్ ర్యాంప్ ఆడించేసింది, ఆ లెవెల్లోని లేదు. సో బికాస్ ఆఫ్ CGI మళ్ళీ బాలయ్య బాబు టైప్ ఆఫ్ స్టంట్స్ ఉన్నాయి. అంటే ప్లేన్ మీద సోమర్ సాల్ట్లు, ప్లేన్ ఆకాశంలో వెళ్తుంటే అవి సోమర్ సాల్ట్లు, అవి అస్సలు రియలిస్టిక్ గా అనిపించలేదు. కొన్ని రియలిస్టిక్ గా కూడా అనిపిస్తే బాగా కెడుతుంది. ఆబ్వియస్ గా స్పై థ్రిల్లర్ మూవీలో కొన్ని ఎక్స్ట్రా ఫీట్స్, అమేజింగ్ ఫీట్స్ చేద్దామని డైరెక్టర్ కి అనిపిస్తుంది. కానీ అది కూడా కొంచెం సెట్ అవ్వదు అనిపించింది. మళ్ళీ లో పాయింట్స్ ఏంటంటే CGI VFX కుడ్ బి బెటర్, అది బాగాలేదు. సెకండ్ హాఫ్ లోని ఒక ఐస్ కేవ్ ఫైట్ ఉంది, పర్సనల్ ఫైట్ రితిక్ రోషన్ది, తర్వాత NTRది, అది సూపర్ గా ఉంది. అది కొంచెం లాంగ్ ఫైట్, అది బాగుంది. కాకపోతే అక్కడ NTR ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ అయితే క్లియర్ గా మనం చూడొచ్చు. సూపర్ గా చేశాడు NTR పర్ఫార్మెన్స్. కానీ ఓవరాల్ గా సినిమా మొత్తం చూస్తే సినిమా ఇస్ నాకు యావరేజ్. నా రేటింగ్ అయితే ఈ సినిమాకి 2.5 to 2.75. దిస్ ఇస్ మై పర్సనల్ రేటింగ్. ఓకేనా? సో అన్ని పాయింట్స్ చెప్పారనుకుంటా. కియారా అద్వానీ వస్తుంది పోతుంది, అంటే అంత అవుట్ స్టాండింగ్ రోల్ అయితే అనిపించలేదు కియారా అద్వానీది. ట్విట్టర్లో ఆవిడ ఏవేవో సీన్స్ ఉన్నాయి, అవి నాకు ఎక్కడ సినిమాలో కనబడలేదు. మరి మాకు అక్కడ వేసిన సినిమాలోని వేరే కొన్ని సీన్స్ కట్ అయిపోయాము. సో సినిమా అయితే గైస్ ఫ్యాన్స్ కి నిజంగా ఫీస్ట్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డెఫినెట్ గా వాచ్ చేయాలి. రితిక్ రోషన్ ఫ్యాన్స్ కూడా డెఫినెట్ గా వాచ్ చేయాలి. యాక్టింగ్ పరంగా అమేజింగ్. కాకపోతే ఇద్దరిలోని కంపేర్ చేస్తే రితిక్ రోషన్ ఎక్సెల్డ్ కంపేర్ టు తారక్. అంటే ఒకవేళ తారక్ కి 99.1 ఇస్తే రితిక్ రోషన్ కి 99.5 ఇవ్వాలి. ఆ విధంగా చెప్తున్నా, అంతేనా? సో ఇది గైస్ నా రివ్యూ. వార్ 2 అయిపోయింది, ఇప్పుడు కూలీకి రష్ అవ్వాలన్నమాట. సో మళ్ళీ చెప్తున్నా, ఈ ఫ్యాన్స్ హర్ట్ అయిపోయి నాకేవో నెగిటివ్ కామెంట్లు పెట్టి, బూతులు కామెంట్ పెట్టి మా ఫ్యామిలీని అబ్యూస్ చేస్తే మాకు ఏమీ పోదు, మీ సంస్కారం బయటపడుతుంది అంతే. సో ఇది ఆనెస్ట్, క్యాండిడ్, జెన్యున్ రివ్యూ. అండ్ యాజ్ ఆల్వేస్ నా రివ్యూస్ నచ్చిన చెప్పండి. నా వీడియోస్ చూసినట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. సీ యూ విత్ కూలీ రివ్యూ షార్ట్లీ.